రామతీర్థంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను వెడవలూరు మండలం రామతీర్థంలో టీడీపీ నాయకులు ఆవుల వాసు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రామతీర్థంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రామతీర్థం కూడలిలో కేకుని కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్న యువనేత నారా లోకేష్ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే సీఎం ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మన రామతీర్థం విడలూరు మండలం రామతీర్థ గ్రామంలో శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా ఈరోజు మన శివాలయంలో స్వామివారికి పుట్టినరోజు సందర్భంగా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పూజాక్రమం ఏర్పాటు చేసి, అదేవిధంగా అక్కడి నుంచి వచ్చి మన రామతీర్థ సెంటర్లో వచ్చి మన లోకేష్ బాబు గారికి కేక్ కట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు మరియు కార్యకర్తలు మరియు తర్వాత లోకేష్ గారు అన్న అభిమానులు అందరూ ఈ కార్యక్రమానికి చేసినారు. ఇక్కడ రామతీర్థ సెంటర్ నందు మన లోకేష్ గారు అన్న బర్త్డే ఈరోజు చాలా అంగరంగ వైభవం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి లోకేష్ అన్న గారు ఈరోజు ఐటీ శాఖ మంత్రిగాను ఈరోజు విద్య ద్వారా విద్య అనే ఒక ఇంపార్టెన్స్ తీసుకొని ఈరోజు ప్రతి స్కూల్లో కూడా విద్యని మెరుగుపరచాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మన యువ నాయకులు మనకు ఉండడం నిజంగా మనకు చాలా అదృష్టం. మన ఆంధ్రప్రదేశ్ చాలా అదృష్టవంతులం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే ఆ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనకి ఒక ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చెందారో, ఇదే విధంగా ఈరోజు మన లోకేష్ గారు ఒక యువ నాయకుడు ఉండడం బట్టి మనం కూడా అందరూ యువ నాయకులుగా ఉండడం కాబట్టి ఇక్కడ ఆ నాయకుడు మళ్ళీ మనకి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మనం అందరూ చూడాలని, ఆయన్ని మన ముఖ్యమంత్రి గెలిపించుకోవాలని మనసారా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ప్రసాదమ్మ గారి సూచనల మేరకు మన రామతీర్థంలో లోకేష్ అన్న పుట్టినరోజు వేడుకలు రంగ వైభవంగా జరుపుకున్నాం. అదేవిధంగా వాసన్న ఆధ్వర్యంలో శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగ స్వామి గుడి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు, అదేవిధంగా మన రామతీర్థం సెంటర్లో కేకులు కట్ చేయటం, ఆసన ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా మన మండల నాయకులు, రామతీర్థ ప్రజలు, అదేవిధంగా రామతీర్థ నాయకులు కూడా పాల్గొని అది వైభవంగా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈరోజు మా ప్రియతమ నేత నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వెడలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఆవుల వాసు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఘనంగా నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము. శివాలయంలో పూజలు చేసి ఈసారి మా లోకేష్ బాబు గారి జన్మదినం నిరంతరం ప్రజాసేవకై అంకితమవుతున్న మా లోకేష్ బాబు నిండు నూరేళ్ళు సల్లంగా ఉండాలని మా శివుని ఆశీర్వాదం కోరుకునేసి ఈరోజు మా వాసు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకుని ఘనంగా పుట్టినరోజు సందర్భంగా